తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తిన్నారా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా తల్లి కూరా నేను తిన్నానా? నా తల్లే ఆ మధ్యది భయ్యమ్మ నా తల్లి పూరీ తల్లి ఇదేదో మాయకంగా ఉంది. పూరి అయితే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర అయితే కష్టపడి తల్లి వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, తింటూనే ఉన్నానా? అమ్మా ఇదేమిటమ్మా కంట్రోల్ నీళ్లు చేయగడుకున్నావుగా నాన్న? నేను చేయగడుకున్నానా? అమ్మా ఏమి చెయ్యి ఏదో పరాగా కంచంలో పారబోస్తుంది. ఏదో రోజుకి నాకు మర్చిపోతున్నట్టున్నామ్మా. రోజు నా పొరకే పొరడండి ఏదో నాయకులు ఉంది. అమ్మా చెప్పేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. తర్వాత చెప్పాను కానీ ఈ అమ్మాయి నాకు వెళ్ళాలి. కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. తిరిగి వెళ్ళే అలాగే రమ్మా. అప్పుడే తిరిగిరా? అమ్మాయి సుబ్బులు వాడు ఎక్కడ దొరకలేదమ్మా. ఆ దొంగదాన్ని చేతికి దొరుకుతాను వాడు భూమకి ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధ. అలాగా అమ్మా, నేను దిగాడానికి పోతున్నా. కడుపులు అన్ని జాగ్రత్తగా వేసుకొస్తున్నా. ఆ దొంగదాన్ని మళ్ళీ ఉంటాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాదు, వేషం సరిపోయింది. మరి నటన స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో ముందుగా దయచేయి. పోయారు రండి. వీరు మన ఆత్మీయులు. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒక్కటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకపంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించారు. వైద్య మహాశయ,
మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉంది. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాణి, మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉంది. చూచాను. ఒక్క మాట, ఒక్క చూపుతో నన్ను మీ వాడిని చేసుకుంది. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనస్కరించగలరు, కానీ గెలిచగలరు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముగ్గురితో సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వాటిని తీసుకురావడానికి వెళ్ళి మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసనం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు, వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకమట ఆటంకం ఎవరికి తెలియదు. అమ్మాయిలు త్రాగుడు అదే ఆటంకాలు. ఎక్కడో తప్పు తాగి చుట్టూగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం తిరిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేసి వస్తాడు. ఈ ప్రతాప కుమారవాడు ఉన్నాడే, ఎప్పుడంటే వాడు మన యువరాజు కంటే 1000 రెట్లు ఎత్తులు. అయితే ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతికు జరగవలసిన పట్టాభిషేకం నాక? వీళ్ళే, నేను అంగీకరించు. తమరే కిరీటం ధరించాలి, తమరే ఆశీర్వాదిస్తుంటారు. తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుడు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపతి మూడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవతారి గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యము అన్నది. ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి.
అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజాశ్రయాలను విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గాలి చేస్తున్న ఈ స్వార్థపథం మూలంగానే దేశానికి ఈనాడు ఎనర్థం వచ్చింది. ఇక వీరి ఆటల సాగం మీకు నాకు మధ్య ఈ ముళ్ళకంచెలు ఉండనే ఉండవు. మీకోసం ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పిస్తేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊరు పుట్ట నీరు అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తక్కువ లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజుగా అవును, నేను యువరాజులు కాదు, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నగా వీళ్ళకి వెంటనే పారితోషికాలు విడిచి పంపించండి. మళ్ళీ వీళ్ళ ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. విద్యావు రాజా, ఇక ముందు అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభు. మీరే తన భర్త అనుకుని మీకోసం శైలాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకు. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం అమ్ముచి. స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు కాదు, మీ అనురాగాన్ని అభినందిస్తుంది. ఆనంద బాష్ప. అభినందన? భర్తను భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలే, ఇలా రండి. అదేంటి ఏమి తెలియదట్లు అడుగుతున్నారు? ఇటువంటి విధానం అలానా? స్వామి, ఎవరు తెలుసుకున్నారు? ఏమి అలా చల్లగా మోసం చేశాను. ఇంత ద్రోహం చేస్తాను. ఆ పుట్ట డబ్బు తీసుకొని విష పెట్టకుండా నిన్ను పెట్టాడే వాడి నీవు నా జీవిస్తాను. ఏంటి చండాడా? తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చెడగొట్టి పడేసాడు సన్యాసి. ఆవేశపడకండి. కోటయ్య మనకు అబద్ధం అని విష ప్రయోగం చేసే ఉంటాడు. చేసే ఉంటే యువరాజు గారు బ్రతికి మామూలుగా పొరుగుకి ఎలాగ రాగలేరు అని. ఏమిటో అంత అయోమయంటాం. మనం ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే ఎవరు వెళ్ళలేదే. విషయం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసి ఉంటే చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుతారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాన్ని
అనిపిస్తున్నాను. ఏమైతే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంది. అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం. ఎలా ఇప్పుడు గంటికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పాను నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో చూశాను. రాజా సింహాసం మీద కూర్చున్నాడు. ఆ టీవీ వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అంటే ఎప్పుడు నమ్మవు. నేను పొరపడ్డా ఒక్కంతలో దిగి ఒక్కంతలో పేగం, ఒక మంత్రంలో పేగం. నా రాజాన్ని పుట్టుకోవాలనుకుంటావా? సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు నువ్వు కలిసి అట్లా వెళ్దాం. అక్కడ చూద్దు కానీ ఏ సుబ్బులు ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రమ్యే దిగి వచ్చినట్టు. ఏమిటా పాడుమాట? ఎవరు మీరు? నీ పాదదాసు నిన్ను చూచి ఒక్క ఊపిలో వచ్చేసా. నన్ను అనుగ్రహించు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? పెళ్ళికొట్టులా పెట్టేశావు. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? నా చూపిస్తా. అలా అయితే నేను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవరా నువ్వు? ఆ పిల్లగా మీరు 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 ఎవరు? దిగవాలి. నా బావ కోసం వచ్చాను. బావా తెలుసుకుంటాడు. అవునమ్మా, ఇక్కడ ఎందుకుంటారు? పొరపాటి మనిషి. రావడం పోవడం కూడా నీ మధ్య. ఏదో చెప్పు. వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకే? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడిగా. ఏంటి? ఫోటోలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందంగా ఎక్కడ సంపాదించామయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నం గారు. ఎంత చక్కని చుక్కలు పంపించారు, ఎంత చక్కని చుక్కలు పంపించారు. అన్నం గారు, నేను అన్నం గారు నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏ కాదు తమ్ముడు గారు అంటే అన్నమయ్య గారు. ఏమిటో ఆలోచిస్తున్నావు? నీ కళ్ళలో 1000 దీపాలు కలుగుతుంది, చెప్పులు చెప్పులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చెప్తావే? నా చేతులు దిక్కిన ఆడపిల్ల ఎప్పుడు తప్పించుకోలేదు. మనిషి పట్ల మరొకరు పడుకు గడసరి పిల్ల పులిటి పడుకు. నవ్వలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇదే గండికోట రహస్యం, ప్రతి పనుల రహస్యం. గుండ్రకి అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు. ఆ తర్వాత చెప్తాను.